నమస్కారం ఎంసీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు దాయ్ యాప్ బాధితులు 29:30 కంప్లైంట్ ఇవ్వాలని కోరారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు సారథ్యంలో టీఎంటీ మర్చెంట్ వారు 120 హెల్మెట్స్ సిఎస్ఆర్ నిధుల నుండి వితరణ చేశారు. రాస్ ఫౌండేషన్ వెంకటరత్నం వైట్ కాప్స్ మరియు గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ తరపున సత్యనారాయణ 30 టాటన్స్ మరియు రేడియం జాకెట్స్ వితరణ చేశారు. పలమనేరు నియోజకవర్గ పరిధిలో బాధితులు నిర్భయంగా కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా మెప్మా పీడీ రాధమ్మ మరియు పలమనేరు సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ ఈరోజు పలమనేరు మున్సిపాలిటీలోని నీలం సంజీవరెడ్డి కౌన్సిల్ హాల్ నందు ప్రజలకు పిలుపునిచ్చారు. దా యాప్ బాధితులు 376 మంది కంప్లైంట్ ఇచ్చినట్లు, వారి మొత్తం 6,26,26,937 రూపాయలుగా ఉన్నట్లు సిఐ చంద్రశేఖర్ మెప్మా పీడీ రాధమ్మ తెలియజేశారు. మెప్మా తరపున ఎవరెవరు ఈ కేసునందు ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారిపై తగిన యాక్షన్ తీసుకోవటం జరుగుతుందని ఈ సందర్భంగా మెప్మా పీడీ రాధమ్మ తెలియజేశారు. పట్టణంలో డై యాప్ బాధితుల కొరకు మన జిల్లా కలెక్టర్ గారు కమిటీలు వేయడం జరిగింది. దానిలో భాగంగా నిన్న కొంతమంది బాధితుల నుంచి రిపోర్ట్లు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 142 మంది 1,99,00,000 రూపాయల వరకు నష్టపోయినామని మాకు తెలియజేయడం జరిగింది. నిన్నటిది ఈ రోజుది మొత్తం కలిపి 372 మంది 6,06,00,000. ఇవన్నీ కూడా ఇక మేమందరి దగ్గర నుంచి కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ గేదర్ చేయడమైంది. అవన్నీ కూడా రిపోర్ట్ తయారు చేసి జిల్లా అధికారికి సబ్మిట్ చేస్తాం. ప్రధానంగా మెప్మా సిబ్బంది ఆర్పీల పైన అందరి మీద అది ఎంతమంది అవన్నీ కూడా మేము చేస్తాం. మేడం ఎంతమంది వరకు వచ్చినాయి మేడం? అదే ఇప్పుడు రిపోర్ట్ చేస్తూ ఉన్నాము. రిపోర్ట్ అయితే కానీ మేము చెప్పలేము ఎంతమంది వచ్చినారు, ఎవరెవరు ఎంత అమౌంట్ ఇన్వాల్వ్ అయినారు అన్నీ మేము తీసుకుంటున్నాం. ఇప్పుడు కూడా ఆయన వస్తే కూడా ఫోన్లో వచ్చినవన్నీ తీసుకున్నాము. అన్నీ కూడా కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తాం. అంటే వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకుంటాము? రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత అందరి మీద కూడా చర్యలు ఉంటాయి. మేడం ఇదివరకు ఏదైనా రాజేష్ మీద ఫోన్ ట్యాప్లు గతంలో నాకు తెలిసినంత వరకు ఏమీ రావడం లేదు. కాకపోతే పెద్ద మొత్తంలో బోర్డు ఉన్న వాళ్ళు మాత్రం వచ్చి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మేడం ఆధ్వర్యంలో 2 రోజుల నుంచి నిన్న ఈ రోజు అంతా కూడా మనం ఇక్కడ వచ్చిన పిటిషనర్స్ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మనం వివరాలన్నీ సేకరించాం. వీళ్ళ అకౌంట్లు ఎక్కడ అకౌంట్కి వీళ్ళు అమౌంట్ పంపించారు, వాళ్ళకి ఎంత అకౌంట్ నుంచి ఎంత డబ్బు వచ్చింది, ఈ వివరాలన్నీ కూడా సేకరించినాం. మీరు చెప్పినట్టు ఈ రాజేష్ ఎక్కువగా ఈ స్టార్టింగ్ ఈ యాప్ని ఇంట్రడ్యూస్ చేయడం పలమనేరు టౌన్లో ఈ మెప్మా ఎవరైతే ఉన్నారో ఆర్పీలు వాళ్ళందరికీ కూడా మీటింగ్ పెట్టి వాళ్ళందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడం, వాళ్ళ కింద ఉన్నటువంటి సభ్యులందరికీ చెప్పడం, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ చెప్పడం, ఈ రకంగా స్పీడ్గా బాగా స్ప్రెడ్ అయింది. ఇది దాదాపు జనవరి నుంచి యాప్ టౌన్లో వాడుతూ ఉన్నారు. కానీ ఈ రీసెంట్గా ఈ సాటర్డే అంటే సండేలో ఒకరు ఎవరైతే 10,000 కడితే మండేకి 2 రోజులకే 20,000 అవుతుందని ఎవరైతే చెప్పారో
శుక్రవారం వరకు అందరివి డబ్బులు వస్తున్నాయి, అందరికీ డ్రా చేసుకుంటూ ఉన్నారు. అది చూసి నమ్మి అందరు కూడా చాలా వరకు ఆర్డర్లు కూడా బంగారు కుదు పెట్టడం, మోటార్ సైకిళ్ళు కుదు పెట్టడము ఇవన్నీ కూడా చేశారు. చేసి విపరీతంగా డబ్బులు కట్టారు. టోటల్గా మీకు తెలిసినటువంటి మేడం చెప్పినట్టు 6 కోట్ల చిల్లర మన పల్మనేరు టౌన్లో ఇప్పటివరకు ఈ యాప్ ద్వారా మోసపోయినట్టుగా తెలిసింది. వివరాలన్నీ సేకరిస్తున్నాం. ఐటీ కోర్ వాళ్ళ హెల్ప్ ద్వారా తీసుకొని ఈ యాప్ ఎక్కడి నుంచి వచ్చింది, దానికి సూత్రధారులు ఎవరు అనే విషయం అన్నీ కూడా మేము దర్యాప్తులో తేల్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. కేసు కూడా నమోదు చేసాం. చీటింగ్ కేసు అంటే ఐటీ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. అంటే బాధితులు విచారణ కలెక్టర్ గారి ఉత్తర్వు మేరకు 2 రోజులు నిన్న ఈ రోజు చేశాం. ఒకవేళ ఇంకా ఎవరైనా ఉంటే కూడా మమ్మల్ని పోలీస్ స్టేషన్లో మమ్మల్ని అప్రోచ్ చేయవచ్చు, ఇబ్బంది లేదు. వాళ్ళ కంప్లైంట్ కూడా తీసుకుంటాం. మా దగ్గరికి క్రైమ్స్ కింద వాళ్ళు నమోదు చేసుకోవచ్చు. వెంటనే అక్కడ వాళ్ళ డీటెయిల్స్ అడుగుతారు, అక్కడ వాళ్ళకి ఒక అక్నాలజ్మెంట్ వస్తుంది. సేమ్ అక్నాలజ్మెంట్ మన సిఐ గారికి కూడా వస్తుంది. ఇప్పుడు చాలా అక్నాలజ్మెంట్ వస్తున్నాయి వారికి, అది కూడా సౌకర్యవంతం. ఇంకోటి బాధితులు ఎవరు కూడా చాలామంది డిప్రెషన్లోకి వెళ్తున్నారు. అట్లా ఏమీ కాకుండా వాళ్ళ వెనకలకు కుటుంబం ఉందని మనోధైర్యంతో ఉండి వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళు పాజిటివ్గా తీసుకొని ఉండాలి అని కూడా కోరుకుంటున్నాను. తదుపరి ఈ సంవత్సరం 2024 జనవరి నుండి జూలై 30 వరకు 722 కేసులు డ్రంక్ అండ్ డ్రైవ్, అందులో 622 శిక్ష పడినవి. వారిలో 16 మందికి 2 రోజులు, ఒకరికి 3 రోజులు, మరొకరికి 4 రోజులు శిక్ష పడింది. తదుపరి 56,25,000 జరిమానా విధించబడింది. అదే ప్రకారం రోడ్లపై తోపుడు బండ్ల వారు మరియు ట్రాఫిక్ అంతరాయం కలగజేసే వ్యక్తులపై 775 TN యాక్ట్ కేసులు నమోదు చేయబడింది. వారి వద్ద నుండి 2,07,800 రూపాయలు జరిమానా కోర్టు ద్వారా విధించబడింది. అదేవిధంగా ఇప్పటి వరకు 13,623 చలానాలు NIC యాప్ ద్వారా వాహన అతిక్రమణదారులకు చలానాలు విధించబడింది. సదరు చలానాల ద్వారా 1,53,70,238 రూపాయలు జరిమానా విధించబడింది. ఇందులో 4,115 కేసులలో అతిక్రమించిన వారి నుంచి 46,87,453 రూపాయలు వసూలు చేయడమైంది. ఇందులో త్రిబుల్ రైడింగ్ 2,057, సెల్ ఫోన్ డ్రైవింగ్ 410, మైనర్ డ్రైవింగ్ 205, సౌండ్ పొల్యూషన్ 155, లైసెన్స్ లేని వారిపై 867, రాంగ్ పార్కింగ్ పై 165 చలనాలు విధించడమైందని పేర్కొన్నారు. సార్ మీరు సార్ మీరు వీళ్ళు ఇచ్చేసి
కెమెరా కింద దించిన రాస్ ఆర్గనైజేషన్ మరియు తిరుమల స్టీల్స్ అండ్ గోల్డ్ మర్చెంట్ ఆర్గనైజేషన్ వారు కొన్ని హెల్మెట్స్, బ్యాటన్స్, తర్వాత రిఫ్లెక్టివ్ జాకెట్స్ ఇవ్వడం జరిగింది. సో సిఎస్ఆర్లో భాగంగా ఒక సామాజిక కార్యక్రమంలో భాగంగా వారిని అభినందించడం జరుగుతుంది. మరిన్ని కార్యక్రమాలు ఇంకా వారి ద్వారా మనం ఈరోజు ముఖ్యంగా ఉన్న మన డ్రగ్స్ని ఇష్యూస్ని కూడా వాళ్ళు కొన్ని ఎడ్యుకేషన్ అండ్ పిల్లలకి తెలియజేయడం జరుగుతుంది. సో దీనికి అభినందిస్తూ ముఖ్యంగా తిరుపతి పట్టణం చాలామంది ఎవ్రీడే దాదాపు ఒక 20,000 నుండి 30,000 వెహికల్స్ బయటింటి వస్తూ పోతూ ఉంటారు. అదే కాకుండా ఈ పట్టణంలో ఉన్న ప్రజలు అందరూ కూడా ట్రాఫిక్ నియంత్రణని, ట్రాఫిక్ నిబంధనలు కరెక్ట్గా పాటిస్తేనే ఒక మంచి ట్రాఫిక్ వాతావరణం ఏర్పడుతుంది. అందులో భాగంగా మా ట్రాఫిక్ వారు కొంతవరకు విధులు నిర్వర్తిస్తున్నా కానీ ఆ ట్రాఫిక్ని మరింత భద్రతాపరంగా ప్రయాణికులు వారి వారి గమ్యస్థానాలకు చేరుస్తూ ఒక క్రమశిక్షణ గల ట్రాఫిక్ నియంత్రణని ఇక్కడున్న ప్రజలకు, వాహనదారులకు ఏర్పాటు చేయాలని నేను మీడియా ద్వారా కోరుతున్నాను. చాలామంది షాప్స్ ముందర వారి వారి ఫుట్పాత్స్ని ఆక్యుపై చేసి తర్వాత వారి వ్యాపారాలు కొనసాగిస్తూ వారితో వచ్చిన వినియోగదారులు రోడ్డును ఆక్యుపై చేయడం వల్ల కంప్లీట్గా ఈ వెహికులర్ ట్రాఫిక్ రోడ్డు మొత్తం కంప్లీట్గా జామ్ అవుతుంది. కాబట్టి వాణిజ్య సముదాయాల వారు కూడా బాధ్యత వహించాలి. వారు కేవలం వాణిజ్యం చేసుకోవడమే కాదు, వారి షాప్ ముందున్న వెహికల్స్, పెద్ద పెద్ద వాణిజ్య సముదాయాలు అయితే వారి షాప్ ముందున్న వెహికల్స్ని క్రమశిక్షణగా పెట్టించుకోవడానికి అవసరమైతే ఒక మనిషిని నియమించుకొని పెట్టుకోవడం వల్ల ఒక క్రమశిక్షణ గల ట్రాఫిక్ని నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. సో అందరూ కూడా సహకరించాలి. రాబోయే రోజుల్లో ఏవైతే ట్రాఫిక్కి పూర్తిగా అంతరాయం కలిగించే విధంగా రోడ్డును ఆక్యుపై చేస్తారో వారిపై, ఆ షాపులపై కూడా తగిన చర్య తీసుకోమని తిరుపతి నగర మున్సిపల్ అథారిటీకి రికమెండ్ చేయడం కూడా జరుగుతుంది. సో అంతేకాకుండా ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్, తర్వాత ఈ లెఫ్ట్ బ్లాకింగ్ చేయడము, రైడింగ్ చేయడము, హెల్మెట్ లేకుండా ప్రయాణించడము, ట్రిపుల్ రైడింగ్ చేయడము, సైలెన్సర్ని వేరే సైలెన్సర్ ఫిట్ చేసి సౌండ్ పొల్యూషన్ కారణం అవ్వడము, వీటన్నిటి మీద కూడా ఆల్రెడీ ట్రాఫిక్ వారు కొన్ని సూచనలు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో వీటన్నిటిపై కూడా ట్రాఫిక్ని ఎవరైతే ఉల్లంఘిస్తారో ట్రాఫిక్ రూల్స్ని వారందరిపై కూడా చట్ట ప్రకారం తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. సో మీడియా ద్వారా ప్రజలు అందరూ సహకరించాలి, వాహనదారులు సహకరించాలి. వారి పరిరక్షణ, వారి యొక్క సురక్షిత డ్రైవింగే మా యొక్క ప్రథమ కర్తవ్యం. దీనికోసమై వాహనదారులు, తిరుపతి వాణిజ్య సముదాయ వర్తకులు మరియు అందరూ కూడా సహకరించాలని నేను మీడియా ద్వారా కోరుచున్నాను. థ్యాంక్ యూ. హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు రాబోయే రోజుల్లో అందరూ కూడా హెల్మెట్స్ ధరించాలి. హెల్మెట్ ధరిస్తే చిన్న చిన్న ప్రమాదాలు జరిగినప్పుడు వారి ప్రాణానికి ప్రమాదం లేకుండా ఉంటుంది అనే ఒక మంచి రీజన్తో కోర్టు వారి ఉత్తర్వులను అందరూ కూడా పాటించాలి. దీనికి ముఖ్యంగా ఫస్ట్ మా శాఖ నుండి మొదలు పెడతాం. కమింగ్ డేస్లో ప్రతి ఒక్క పోలీస్ అధికారి మోటార్ సైకిల్పై ప్రయాణించే వ్యక్తి ముందు హెల్మెట్ లేకుండా ప్రయాణించకూడదు అని చెప్పి సూచన చేయడం జరుగుతుంది. సో మా ద్వారా మిగతా అందరూ కూడా సమాజంలో ఉన్న ప్రతి ఒక్క వాహనదారుడు కూడా హెల్మెట్ ధరించి ప్రయాణించాలని మీ అందరి తరఫున
నేను అప్పీల్ చేస్తున్నాను. తద్వారా అట్లీస్ట్ చిన్న చిన్న ప్రమాదాలు జరిగినప్పుడు వారికి ఎటువంటి ఆపద జరగదు. అదేవిధంగా వారి కుటుంబం కోసమే వారు అది పాటించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కొత్త టీము, వాళ్ళ కొత్త లైఫ్, కొంచెం జాగ్రత్త అన్ని చెప్పండి వాళ్ళకి. జాగ్రత్త చూసుకొని వెళ్తాను ఫ్రెండ్స్. సంతోషమే, అందరినీ చూస్తేనే దర్శనం పూర్తయినట్టు లెక్క. సుబ్రహ్మణ్య స్వామిని పలకరించేదానికి పోయారు. థ్యాంక్ యూ. అదే నడుస్తుంది. అందరూ ఆరోగ్యం జాగ్రత్త. వాళ్ళకి నార్మల్ గేర్ పోయిందా చూడండి, ఇంకెవరిని వస్తారు. పోయిందా. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క అనుగ్రహంతో ఇవాళ స్వామివారి దర్శనం పరిపూర్ణమైనది, సుసంపన్నమైనది. స్వామివారికి మొక్కు చెల్లించుకోవడానికి నిన్న శ్రీవారి మెట్టు ద్వారా వచ్చి ఈరోజు పొద్దున వరాహస్వామి దర్శనం, స్వామివారి దర్శనం కూడా జరిగింది. రాష్ట్రంలోనే ప్రజలందరికీ, దేశంలో ఉన్న ప్రజలందరికీ, భక్తులకి స్వామివారి అనుగ్రహం పుష్కలంగా లభించాలని, భక్తులే కాకుండా అందరూ కూడా ధర్మ మార్గంలో సంచారం చేయాలని, ప్రత్యేకంగా ఈ మధ్యనే పదవీ బాధ్యతలు తీసుకున్న ప్రభుత్వంతో ముడిపడి ఉన్న అందరూ కూడా స్వామివారికి ఏ విధంగా చక్కని కైంకర్యాలు అందాలో, స్వామివారి భక్తులకి ఎలాంటి చక్కని సేవలు అందాలో వారందరూ కూడా జాగ్రత్తగా గమనించి భక్తులకు అందించాలని చెప్పి నేను సవినయంగా మనవి చేస్తున్నాను. మనందరి అదృష్టం, మనందరికీ కలియుగ దైవం మన ముంగిట్లో ఉన్నాడు. ఆ స్వామిని సేవించడానికి ఎంత చేసినా కూడా సరిపోదు. కాబట్టి ప్రభుత్వ పక్షాన మరిన్ని సేవలు అందాలని, ధర్మ ప్రచారానికి ప్రధానమైన వేదిక తిరుమల తిరుపతి దేవస్థానాలు కావాలని ప్రత్యేకంగా నేను మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ, భక్తులందరూ కూడా స్వామివారిని ఏ విధంగా సందర్శించాలో ఆ విధంగా సందర్శిస్తూ మానవాళి యొక్క అభ్యున్నతికి మనందరం కూడా ప్రార్థన చేయాలని మీ ద్వారా మనవి చేస్తూ, మీ అందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఓం నమో వెంకటేశాయ. గారిని నిన్న కలిశానండి. జేఓ గారు, అదే అడిషనల్ ఈఓ గారిని కూడా కలవడానికి ఉత్సాహంతో ఉన్నాను. కలిసే అవకాశం దొరికితే వారితో కూడా మాట్లాడి ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సేవలు భక్తులకు అందాలి అన్నది ఒక చక్కని ప్రణాళిక తయారు చేసుకుని వారు చేయగలగాలి. సమాజంలో అనేక రుగ్మతలకి ఈ రకమైన ధర్మ మార్గాన్ని వీరు ఒక చక్కని ఉదాహరణతో చూపించగలగాలి. వారు ధర్మంలోనే సంచారం చేయకుండా వారితో పాటు భక్తులందరినీ కూడా తీసుకెళ్ళే ఒక గొప్ప ఆలోచన జరగాలి వారి ద్వారా. అది వారి మీద ఉన్న బాధ్యత. ఈఓ గారు ఈ భక్త బృందాలకి, ఈ జట్టుకి నాయకుడిగా మనం భావించుకోవాలి. ఆ ఈఓ గారి యొక్క నేతృత్వంలో ఈ సేవలన్నీ జరగాలి. ఆ విధమైన ఒక ఉమ్మడి ఆ రకమైన సాంగత్యంతో వారు చేసినప్పుడు
తప్పకుండా అనేక విశేషమైన సేవలు భక్తులకు అందే అవకాశం ఉంటుంది. ఇరువురికి కూడా చక్కని అనుభవం ఉన్నది. తప్పకుండా వారు బాగా చేస్తారని చెప్పి నాకు గట్టి నమ్మకం ఉన్నది. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క స్థానం కేవలం డొనేషన్లు సంపాదించడమే కాదు అని నేను ఎప్పుడో చాలాసార్లు చెప్తూ వచ్చాను. స్వామివారు చూసుకుంటాడు ఆ కార్యం అంతా కూడా. మనం వచ్చిన దాన్ని ఏ విధంగా భక్తులకు అందించాలి, సాంప్రదాయాన్ని ఎలా నిలబెట్టాలి, స్వామివారి యొక్క ఉత్సవాలు ఎంత చక్కగా నిర్వహించాలి, అనేక ప్రాంతాల్లో దీన్ని ఏ విధంగా విస్తరింపచేయాలి, అలాగే మనకున్న మూలాలు అనేక మంది గొప్ప పండితులు అనేక గ్రంథాలు రాశారు. ఆముద్రికంగా ఇంకా కొన్ని వందల పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి మన దగ్గర. వాటిని ముద్రించాలి, సరసమైన ధరలకి భక్తులకు అందించాలి, అన్ని భాషల్లో వ్యాప్తి చేయడానికి అనువదించాలి. ఇలా అనేక ఆలోచనలు స్వామివారి పాదాల దగ్గర కూర్చున్నప్పుడు వస్తున్నాయి. ఇవన్నీ కూడా వారికి చెప్దామని అనుకున్నాను. మీ ద్వారా వారికి ఇవి అందిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ.